ఏపీఎస్సి గ్రూప్ 1 2012 జనరల్ స్టడీస్. మొదటి ప్రశ్న, వజ్రము దీని రూపాంతరము? సమాధానము కార్బన్. తరువాతి ప్రశ్న, శిలలలోను మరియు ఖనిజాలలోను ఎక్కువ భాగము ఉండే మూలకము? సమాధానము సిలికాన్. గ్లాసు ఊలు అనగా? సమాధానము అతి సన్నటి గాజు తంతువులు. తరువాతి ప్రశ్న, కఠిన జలములో ఉండే అయాన్లు? సమాధానము కాల్షియం మరియు మెగ్నీషియం. తరువాతి ప్రశ్న, లాఫింగ్ గ్యాస్ నవ్వు పుట్టించే వాయువు? సమాధానము నైట్రస్ ఆక్సైడ్. తరువాతి ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ఈ దశాబ్దంలో పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించారు? సమాధానము 1997 to 2006. తరువాతి ప్రశ్న, కొలిచే ప్రమాణం లభించిన సింధు నాగరికత కేంద్రం? సమాధానము లోథాల్. తరువాతి ప్రశ్న, వధువును డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్ధతి? సమాధానము అసుర. తరువాతి ప్రశ్న, గ్రీకులు హైడస్పైన్ అని పిలిచిన భారత నది? సమాధానము జీలం. తరువాతి ప్రశ్న, బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం? సమాధానము సారనాథ్. తరువాతి ప్రశ్న, శూన్యవాదమును ప్రతిపాదించినది ఎవరు? సమాధానము నాగార్జునుడు. తరువాతి ప్రశ్న, పెద్ద యాపిల్ యొక్క అసలు పేరు? సమాధానము న్యూయార్క్. తరువాతి ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద నది? నైల్. తరువాతి ప్రశ్న, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ను కలిపేది రహదారి? సమాధానము ఖైబర్ పాస్. తరువాతి ప్రశ్న, అతి ముఖ్యమైన యురేనియం గనులు ఉండే ప్రదేశం? సమాధానము కటంగా. తరువాతి ప్రశ్న, పచ్చల ద్వీపం ఎమరాల్డ్ ఐలాండ్ అని పేరుగాంచిన ప్రదేశం? సమాధానము ఐర్లాండ్. తరువాతి ప్రశ్న, భారత రాజ్యాంగ 7వ షెడ్యూల్లో కలిగి ఉన్న 3 శాసన సంబంధ జాబితాలు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలు వివరించేవి? సమాధానము పరిపాలనా అంశాలు. తరువాతి ప్రశ్న, భారతదేశ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోని ఫైనాన్స్ మరియు సాఫ్ట్ కమిటీ అధ్యక్షుడు? సమాధానము రాజేంద్ర ప్రసాద్. తరువాతి ప్రశ్న, భారత రాజ్యాంగ సవరణల ద్వారా 1974 సంవత్సరంలో అనుబంధ రాష్ట్రంగా గుర్తింపబడి తరువాత 1975 సంవత్సరంలో పూర్తిస్థాయి రాష్ట్రంగా గుర్తింపబడిన రాష్ట్రం ఏది? సమాధానము సిక్కిం. తరువాతి ప్రశ్న, ప్లానింగ్ ఫర్ ది పూర్ అను గ్రంథాన్ని రచించిన వారు? సమాధానము బిఎస్ మిన్హాస్. తరువాతి ప్రశ్న, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్న చోటు? సమాధానము న్యూఢిల్లీ. తరువాతి ప్రశ్న, ఏ రోజున మొదటి ఇండియన్ విపత్తు నిర్వహణ కాంగ్రెస్ ప్రారంభించబడింది? సమాధానము 29/11/2006. తరువాతి ప్రశ్న, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వైవార్షిక పత్రిక పేరు? సమాధానము డిజాస్టర్ మరియు డెవలప్మెంట్. తరువాతి ప్రశ్న, మనం పీల్చే గాలిలో ఉండు ఆక్సిజన్ యొక్క ఘన పరిమాణం ఎంత?
సమాధానము 20%. తరువాతి ప్రశ్న, మానవుల జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఆమ్లము. సమాధానము హైడ్రోక్లోరిక్ ఆమ్లము. తరువాతి ప్రశ్న, భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ నెలకొల్పబడింది? సమాధానము తారాపూర్. తరువాతి ప్రశ్న, విద్యుత్ ఫ్యూజ్ తీగలో ఉండే పదార్థంలో ఉండవలసిన గుణం. సమాధానము అల్ప ద్రవీభవన స్థానం. తరువాతి ప్రశ్న, కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నది? సమాధానము రాజమండ్రి. తరువాతి ప్రశ్న, జీవించే హక్కు అవార్డు స్థాపింపబడిన సంవత్సరం. సమాధానము 1980. తరువాతి ప్రశ్న, 2011 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో పంట విరామం గురించి అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేక కమిటీ అధ్యక్షుడు. సమాధానం మోహన్ కందా. తరువాతి ప్రశ్న, శిలాదిత్యుడు అన్న బిరుదు కలవారు. సమాధానము హర్షవర్ధనుడు. తరువాతి ప్రశ్న, ఘటిక అనేది వీరి నివాస స్థావరం. సమాధానము బ్రాహ్మణ పండితులు. తరువాతి ప్రశ్న, శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ. సమాధానము అద్వైతము. షిల్లాంగు ఏ కొండల మీద ఉన్నది? సమాధానము కాశీ. తరువాతి ప్రశ్న, భారతదేశంలో పురుషుల జనాభా సంఖ్య కంటే స్త్రీ జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతం. సమాధానము పాండిచ్చేరి. తరువాతి ప్రశ్న, కారాకుం ఎడారి ఎక్కడ ఉన్నది? సమాధానము టర్క్మెనిస్తాన్. తరువాతి ప్రశ్న, ఆసియాలోని అతి పొడవైన నది. సమాధానము యాంగ్లై. తరువాతి ప్రశ్న, కృష్ణానది పుట్టిన స్థలం. సమాధానము మహాబలేశ్వరం. తరువాతి ప్రశ్న, పార్లమెంట్లోని ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా నియమించబడినచో ఆర్టికల్ 75 ప్రకారం ఆ వ్యక్తి పార్లమెంట్లో ఏదో ఒక సభలో సభ్యుడు కావలసిన కాల పరిమితి గడువు. సమాధానము 6 నెలలు. తరువాతి ప్రశ్న, భారతదేశంలో మైకా ఖనిజ నిల్వలు అధికంగా లభించే రాష్ట్రములు. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్ మరియు సమాధానము జార్ఖండ్. తరువాతి ప్రశ్న, 1971లో లోకాయుక్త వ్యవస్థను నెలకొల్పిన మొట్టమొదటి భారతదేశ రాష్ట్రం. సమాధానము ఒరిస్సా. తరువాతి ప్రశ్న, జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని కేంద్ర మంత్రి మండలి ఏ సంవత్సరంలో ఆమోదించింది? సమాధానము 2009. తరువాతి ప్రశ్న, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి అధ్యక్షుడు. సమాధానము ప్రధానమంత్రి. తరువాతి ప్రశ్న, మన జనాభా మీద సార్థకంగా విపత్తి ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు. సమాధానము మెరుగైన ప్రణాళికలు, సన్నాహక అవగాహన, నివారణ చర్యలు. తరువాతి ప్రశ్న, కండరాల నొప్పులు, పక్షవాతం చికిత్స కొరకు వాడబడునది. సమాధానము పరారుణ కిరణాలు. తరువాతి ప్రశ్న, డయాలసిస్ మరియు రక్త మార్పిడికై వాడు నాళికలు ఏ పదార్థంతో చేయబడును? సమాధానము పాలిసిలికాన్. తరువాతి ప్రశ్న, ఆమ్లతకు విరుగుడు యాంటాసిడ్గా వాడే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఏది?
సమాధానము మెగ్నీషియం హైడ్రాక్సైడ్. తర్వాతి ప్రశ్న, భారత మిలిటరీ అకాడమీ ఉండు ప్రదేశం. సమాధానము డెహ్రాడూన్. తర్వాతి ప్రశ్న, ప్రపంచ వర్తక సంస్థ అధ్యక్షుడు పేరు. సమాధానము పాస్కల్ లామీ. తర్వాతి ప్రశ్న, భాగ్యనగరమును స్థాపించినది ఎవరు? సమాధానము మహ్మద్ కులీ కుతుబ్ షా. తర్వాతి ప్రశ్న, షేర్షా విధించిన భూమి శిస్తు రేటు. సమాధానము పంటలో 1/3 వంతు. తర్వాతి ప్రశ్న, సిక్ అనే పదానికి అర్థం. సమాధానము శిష్యుడు. తర్వాతి ప్రశ్న, బహ్మానీ రాజ్యం నెలకొల్పబడిన సంవత్సరం. సమాధానము 1347. తర్వాతి ప్రశ్న, గ్రేట్ విక్టోరియా ఎడారి ఉండే ప్రదేశం. సమాధానము ఆస్ట్రేలియా. తర్వాతి ప్రశ్న, నెవడాలో ఉన్న ఏ ఎడారి పట్టణం కెసినోస్గా ప్రఖ్యాతి చెందినది? సమాధానము లాస్ వేగాస్. తర్వాతి ప్రశ్న, బాగా సారం ఉన్న పొబారా లోయ ఇచ్చట కలదు. సమాధానము నేపాల్. తర్వాతి ప్రశ్న, శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది. సమాధానము జీలం. తర్వాతి ప్రశ్న, భారతదేశం నుండి శ్రీలంక విడిపోయే చోటు. సమాధానము గల్ఫ్ ఆఫ్ మన్నార్. తర్వాతి ప్రశ్న, 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కు అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం. సమాధానము పశ్చిమ బెంగాల్. తరువాతి ప్రశ్న, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సముదాయంగా ఏర్పరచి ప్రతి మండలికి ఒక సలహా మండలి ఉండుటను ఇలా అంటారు. సమాధానము జోనల్ మండలి. తరువాతి ప్రశ్న, దేశంలో సాధారణ మరియు విత్త పరిపాలనను సమర్థవంతంగా నియంత్రణ చేయుటకు పార్లమెంటు నియమించిన ముఖ్యమైన శాశ్వతమైన కమిటీలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, డిపార్ట్మెంటల్ కమిటీలు మరియు సమాధానము ప్రభుత్వ రంగ సంస్థలపై కమిటీ. తర్వాతి ప్రశ్న, ఇండియాలో విపత్తి కార్యనిర్వాహక చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? సమాధానము 2005. తరువాతి ప్రశ్న, మొక్కలలోని ఈ కింద భాగంలో కణ విభజన చురుకుగా జరుగుతుంది. సమాధానము వేళ్ళు. తరువాతి ప్రశ్న, టమాటాల రంగు దీని వలన వచ్చును. సమాధానము కెరోటెనాయిడ్స్. తరువాతి ప్రశ్న, నిప్పును ఆర్పివేయు యంత్రంలో ఉండే వాయువు. సమాధానము కార్బన్ డయాక్సైడ్. తరువాతి ప్రశ్న, గన్ కాటన్ పేరుతో పిలువబడే శక్తివంతమైన విస్ఫోటనకారి. సమాధానము సెల్యులోస్ నైట్రేట్. తరువాతి ప్రశ్న, భారతదేశంలో నేషనల్ సైన్స్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడును? సమాధానము 28 ఫిబ్రవరి. తర్వాతి ప్రశ్న, 1857 తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యుడు. సమాధానము తురేబాజ్ ఖాన్. తరువాతి ప్రశ్న, పురావస్తు శాఖను నెలకొల్పిన వైస్రాయ్. సమాధానము కర్జన్. తరువాతి ప్రశ్న, అల్లూరి సీతారామరాజు సమాధి ఇక్కడ కలదు.
సమాధానము కృష్ణదేవిపేట. తరువాతి ప్రశ్న, వివేకవర్ధిని పత్రికను ప్రారంభించిన వారు? సమాధానము కందుకూరి వీరేశలింగం. తరువాతి ప్రశ్న, థోరియం లభించే ప్రదేశం? సమాధానము కేరళ. తరువాతి ప్రశ్న, భారతదేశంలో దుమ్ము తుఫాన్లు ఏ నెలలో ఎక్కువగా వచ్చును? సమాధానము మే. తరువాతి ప్రశ్న, భారతదేశంలో నూనె శుద్ధి కర్మాగారం ఉండు స్థలము? సమాధానము తాటిపాక. తరువాతి ప్రశ్న, తిరుపతి ఉండు శ్రేణి? సమాధానము శేషాచలం. తరువాతి ప్రశ్న, ఫ్రాన్స్ మరియు స్పెయిన్లు మధ్య సరిహద్దుగా నిలబడిన పర్వతములు? సమాధానము పైరినీస్. తరువాతి ప్రశ్న, భారత పార్లమెంటు వ్యవస్థలో రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడు పద్ధతి? సమాధానము ఏక ఓటు బదిలీ పద్ధతి. తరువాతి ప్రశ్న, భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన కేంద్రపాలిత రాష్ట్రం? సమాధానము లక్షద్వీప్. తరువాతి ప్రశ్న, ఆర్టికల్ 112 కింద పార్లమెంటరీ వ్యవహార భాషలో వార్షిక వివరణము ఇలా అంటారు? సమాధానము బడ్జెట్. తరువాతి ప్రశ్న, 1969 సంవత్సరంలో జాతీయం చేయబడిన వాణిజ్య బ్యాంకుల సంఖ్య? సమాధానము 14. తర్వాత ప్రశ్న, భారతదేశ 1991 నూతన పారిశ్రామిక విధానంలోని ప్రతిపాదనలలో ఒక ముఖ్యమైన ప్రతిపాదన ప్రకారం 51.0% ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి సౌకర్యం కల్పించబడినది. సమాధానము హెచ్చు ప్రాధాన్యత గల పరిశ్రమలు. తరువాతి ప్రశ్న, బిగువు బదులు ప్రేమ ద్వేషము భూమి? సమాధానము ఆకాశము. తరువాతి ప్రశ్న, కిరణ్ ఈ విధంగా అన్నాడు: రఘు తల్లి నా తల్లి యొక్క ఏకైక పుత్రిక అని అంటే కిరణ్తో రఘుకు సంబంధం ఏంటి? సమాధానము మామ పినతండ్రి. తర్వాతి ప్రశ్న, శివాజీ ఆధ్యాత్మిక గురువు? సమాధానము రామదాసు. తర్వాతి ప్రశ్న, దివ్యజ్ఞాన సమాజాన్ని మొదట నెలకొల్పిన ప్రదేశం? సమాధానము న్యూయార్క్. తరువాతి ప్రశ్న, బెంగాల్లో నెలకొల్పబడిన తొలి ఆంగ్లేయుల కర్మాగారం ఎక్కడ ఉంది? సమాధానము హుగ్లీ. తర్వాతి ప్రశ్న, శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు? సమాధానము దయానంద సరస్వతి. తర్వాతి ప్రశ్న, ఏ ఉద్యమ కాలం నుండి తిలక్ లోకమాన్యగా ప్రసిద్ధి పొందెను? సమాధానము హోమ్ రూల్ ఉద్యమం. తర్వాతి ప్రశ్న, థయామిన్ లోపం వలన కలుగునది? సమాధానము బెరిబెరి. తర్వాతి ప్రశ్న, మానవ దేహంలోని అతిపెద్ద గ్రంథి? సమాధానము పిట్యూటరీ గ్రంథి. తర్వాతి ప్రశ్న, తిమింగలము ఏ జంతువుల రకముకు చెందుతుంది? సమాధానము క్షీరదము.
తర్వాతి ప్రశ్న. అర్ధశుష్క ఉష్ణమండలాలకు